ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీకి సంబంధించి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్జీవీ మీద కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకి సంబంధించి గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదు చేస్తూ వచ్చారు. ఆయనకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూకి సంబంధించి ఆర్జీవీకి గుంటూరు సిఐడి పోలీసులు సమన్లు కూడా జారీ చేస్తూ వచ్చారు. అయితే ఆర్జీవీ మీద మొత్తం 3 ప్రాంతాల్లో కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒంగోలు, అమరావతి, గుంటూరుకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ యొక్క సినిమాకి సంబంధించి కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే ఫిబ్రవరి 10న ఈ సినిమాకి సంబంధించి ఆర్జీవీకి సమన్లు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతూ వచ్చారు. అయితే ఈ ఇష్యూ మీద మాత్రం ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించి ఈ ఇష్యూకి సంబంధించి స్టే కోరాలని చెప్పేసి కూడా చెప్తారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి హైకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి 2019లో విడుదలైనటువంటి సినిమాకి సంబంధించి ఇప్పుడు విచారణ ఏంటంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అలాగే ఐపీఎల్కి సంబంధించి గతంలో కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి చాలాసార్లు కేసులు నమోదు వచ్చాయి. ఆ తర్వాత వాటి క్లియరెన్స్ కూడా ఇస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు కొత్తగా దానికి సంబంధించి విచారణ చేయడం ఏంటంటూ కూడా ఆర్జీవీకి సంబంధించిన ఈ వివాదం పైన కూడా హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ. అయితే ఈ సినిమాకి సంబంధించి 2019 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయాలను యాప్ చేస్తూ ఆ రాజకీయ సంబంధించిన అంశాలను క్రోడీకరించి ఒక సినిమాని నిర్మిస్తూ వచ్చారు ఆర్జీవీ. అలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కొంటూ వచ్చాయి. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనేటువంటి టైటిల్ పైన కూడా అప్పుడు చాలా కాలం పాటు రాజకీయ వివాదం ఎదుర్కొంటూ వచ్చింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు కూడా దాని మీద సీరియస్ అయ్యి ఆ టైటిల్ని కూడా మార్చాలంటూ కూడా ఆర్జీవీకి కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి టైటిల్ని కూడా చేంజ్ చేస్తూ ఆర్జీవీ నిర్ణయం తీసుకున్నారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్తో ఆ సినిమాని కూడా మార్పు చేసి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి ఆ సినిమాని కూడా విడుదల చేయడం వస్తూ జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా గతంలో కూడా రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులకు సంబంధించి వాళ్ళ రాజకీయ అంశాలను కావచ్చు లేదంటే వాళ్ళ వ్యక్తిగత అంశాలను కావచ్చు సినిమాల్లో రూపొందించారంటూ కూడా ఆర్జీవీ మీద పలు కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మారడము అప్పుడు కొంతమంది అధికారులు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా దాంట్లో సినిమాలో ఉన్నాయి, వాటిని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అప్పుడు కేసులు కూడా వేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈ అంశాలన్నీ కూడా ఉన్నప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించి అప్పుడు హైకోర్టులో కూడా ఊరట వచ్చింది ఆర్జీవీకి. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్ వస్తూ ఈ సినిమాకి విడుదలకు కూడా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేసింది. సో అలాంటి నేపథ్యంలో సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా అయిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ తిరిగి తోడి దానికి సంబంధించి మళ్ళీ కంప్లైంట్ చేయడం ఏంటంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల ఆర్జీవీకి సంబంధించి చాలా కేసులు నమోదవుతూ వచ్చాయి. గతంలో కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద చాలా కేసులు నమోదవుతూ వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన సెటైరికల్గా కామెంట్ చేయటము, అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్కి సంబంధించినటువంటి ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇలాంటి అంశాలపైన కూడా ఆర్జీవీకి సంబంధించి ట్వీట్లు చేస్తూ వచ్చారు, ఆయన పోస్టులు చేస్తూ వచ్చారు. వాటికి సంబంధించి కొంతమందికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆయన మీద కేసులు నమోదవుతూ వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఆయన విచారణకు రావాలంటూ కూడా వచ్చారు. అయితే ఒంగోలుకు సంబంధించి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయనకి పోలీసులు ఎదుట విచారణకు కూడా హాజరయ్యి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను విచారణ కావచ్చు లేదంటే దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆర్జీవీ పోలీసులకు చెప్తూ వచ్చారు. అయితే దాంట్లో కూడా ఆర్జీవీ కొంత వెసులుబాటు ఇస్తూ వచ్చింది. మనోభావాలకు సంబంధించి దాన్ని ఎలా మీరు ఏ విధంగా ప్యారల్గా కంపేర్ చేస్తూ వచ్చారు, ఎవరైనా సరే కొన్ని ఇష్యూకి సంబంధించి నిజంగా ఒక వ్యక్తి తరపున ఒక వ్యక్తికి సంబంధించి మాట్లాడినా ఆ వ్యక్తికి సంబంధించి విమర్శలు చేసినా ఆ వ్యక్తి కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది, మరొక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటూ కూడా ఆర్జీవీ డైరెక్ట్గా పోలీసులను కూడా ప్రశ్నించిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. అలాంటి సమయంలో కూడా ఆ కేసుకు సంబంధించి కూడా ఆర్జీవీకి ఒక ఊరట కూడా వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆర్జీవీకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక కేసులో ఇరికించి ఆర్జీవీని ఖచ్చితంగా జైలుకు పంపాలని చెప్పేసి కూటమి ప్రయత్నిస్తుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీకి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు లేదంటే ఆయనకి సపోర్ట్గా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా అయిపోయినటువంటి నేపథ్యంలో ఆర్జీవీకి సంబంధించి ఆయనకి సపోర్ట్గా వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ కేసుకు సంబంధించి ఏ స్టేషన్కి హాజరైనా కూడా అక్కడ వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆర్జీవీకి సంబంధించి ఇది ఒక 3వ కేసుగా మనం చూడొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రధానంగా 2019లో విడుదలైనటువంటి ఈ సినిమాకి సంబంధించి ఈ 3వ కేసుకు సంబంధించి కూటమి సర్కారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి 3వ కేసుకు సంబంధించి దీంట్లో కూడా ఆర్జీవీకి కొంత ఊరట వచ్చిందనే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి టైటిల్ కాంట్రవర్సీ కావచ్చు, 2 కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా 2 కులాల మధ్య వివాదాస్పదంగా చర్యలు పెట్టే విధంగా ఆర్జీవీ ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన మీద సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే కొంతమంది టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఎట్టకేలకు ఆ సినిమా అయిపోయింది, ఆ ఇష్యూ అయిపోయింది. 2019 తర్వాత ఆ సినిమాకి సంబంధించి అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది పక్కన పెడితే మాత్రము ఆ సినిమా ఇచ్చినటువంటి కాంట్రవర్సీ ఆ సినిమా ఇచ్చినటువంటి ఇష్యూస్ కూడా చాలా
పెద్ద ఎత్తున వస్తూ వచ్చాయి. అయితే అయిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ తీసి కేసులు పెట్టడం ఏంటంటే కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ఒక ఒక సీరియస్ అవుతూ వచ్చింది. అయితే ఆర్జీవీకి సంబంధించి మాత్రము ఈ కేసుకు సంబంధించి ఒక ఊరట అయితే దక్కుతూ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి స్టే ఇస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరి పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, మిగతా కేసులకు సంబంధించి ఏమన్నా ఆయన మళ్ళీ తిరిగి విచారించే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ కొత్త కేసులు పెడతారంటూ కూడా తెలుస్తూ వస్తుంది. వైసీపీకి సంబంధించిన శ్రేణులందరినీ కూడా ఇప్పుడుగా వరుసగా అరెస్టులు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నేతలు కూడా వరుసగా ఒక్కొక్కరుగా అరెస్టులు అవుతున్నటువంటి తరుణంలో ఆర్జీవీకి సంబంధించి మళ్ళీ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు కూడా ఆర్జీవీకి మళ్ళీ ఏదో ఒక కేసులో పెట్టి ఆయన మీద ఏదో ఒక కేసుని అక్రమంగా పెట్టేసి ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దాంతోపాటు ఆర్జీవీ కూడా వీటన్నిటికి కూడా నేను సిద్ధంగానే ఉంటానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటా అంటూ కూడా ఆర్జీవీ తెలుపుతున్నారు.